సో నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ టెర్మినాలజీ మాట్లాడుకోవడానికి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా చాలా టెర్మినాలజీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏ కవర్ చేస్తాం, ఇప్పుడు బిఎన్సి కవర్ చేద్దాం. సో ఫస్ట్ బెనిఫిషియరీ. సో బెనిఫిషియరీ ఎవరు అని అంటే, సో పాలసీ తాలూకా సింపుల్ గా చెప్పాలంటే నామినీ హోల్డర్ ఈస్ కాల్డ్ బెనిఫిషియరీ. సో నెక్స్ట్ బెనిఫిట్స్. సో పాలసీ మనం తీసుకున్నాక అందులో ఏవైతే ఫీచర్స్ మనకు కవర్ అవుతున్నాయో ఆ పాలసీ వల్ల కలిగే లాభాలన్నింటినీ కూడా మనం బెనిఫిట్స్ అంటాం. నెక్స్ట్ బేరియాట్రిక్ సర్జరీ. సింపుల్ గా మీకు చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లోని కొన్నిటికి మాత్రమే క్లెయిమ్ ఇస్తారు. క్లెయిమ్ అవ్వనివి కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉన్నాయన్నమాట. సో వెయిట్ లాస్ కి మనం క్లెయిమ్ ఇవ్వం. వెయిట్ లాస్ నేను సర్జరీ చేయించుకోవడానికి క్లెయిమ్ ఇవ్వం. సో వెయిట్ లాస్ కి ఇంకో టెర్మినాలజీ ఒకటి ఉన్నది అనమాట, బ్యారియాట్రిక్ సర్జరీ అని చెప్పేసి. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనేది మనం దాన్ని క్లెయిమ్ ఇస్తాం. ఏంటి బ్యారియాట్రిక్ సర్జరీ అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఇది కూడా వెయిట్ లాస్. సో ఏం చేస్తారంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఎనాటమీ ఏదైతే ఉన్నదో దీంతో సైజ్ తగ్గిస్తారు. అంటే మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటామో అది ఎక్కువ తీసుకోకుండా లిమిట్ గా ఫుడ్ తీసుకునేటట్టు మన జీర్ణ ప్రక్రియను రెడీ చేస్తారు అనమాట. ఆ సర్జరీకి నేను వెళ్తానంటే మనం క్లెయిమ్ ఇస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే కవరేజ్. నేను కట్టే ప్రీమియం కి నాకు ఎంత అమౌంట్ ఆఫ్ కవర్ ఉన్నది అంటే, నేను హాస్పిటల్కి వెళ్తే ఒక 5 లక్షలు బిల్ ఇస్తారా, 10 లక్షలు బిల్ ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, నా క్లెయిమ్ టోటల్ క్లెయిమ్ ఎంత, నా కవరేజ్ ఎంత అనేది కవరేజ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్యాష్లెస్ హాస్పిటలైజేషన్. సో నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు ఒక్క పైసా కూడా నా పాకెట్ నుంచి తీయకుండా మొత్తం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే కట్టుకుంటుంది. ఏదైనా నెట్వర్క్ హాస్పిటల్ అయినా లేదు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయినా. సో రెండు దగ్గరలో కూడా నా పాకెట్ నుంచి నేను రూపాయి కూడా తీయకుండా మొత్తం నా పాలసీ ఏ కంపెనీలో చేసుకున్న ఆ కంపెనీ పే చేసుకుంటుంది అనడానికి మనం క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ అంటాం, నగదు రహిత చెల్లింపు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నేను బిల్స్ మొత్తం అన్ని సబ్మిట్ చేసుకున్నాను. అంటే రియంబర్స్మెంట్ క్లెయిమ్ కోసం బిల్స్ అన్ని సబ్మిట్ చేశాను. నేను మొత్తం పే చేసిన అమౌంట్ అంతా నాకు వచ్చేసింది. ఇట్స్ కాల్డ్ క్లెయిమ్. నేను ఏదైతే పే చేశానో ఆ అమౌంట్ నాకు తిరిగి బిల్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చేదాన్ని రియంబర్స్మెంట్ క్లెయిమ్ అంటాం. అదే నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, మొత్తం నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసుకున్నది, నా చేతి నుంచి నేను రూపాయి తీయలేదు, దాన్ని ఏమంటామంటే క్యాష్లెస్ క్లెయిమ్ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే కో పేమెంట్. ఈ కో పేమెంట్ జోలికి అయితే మాత్రం పోవద్దు. ఎందుకు కో పేమెంట్ జోలికి పోవద్దు అని నేను చెప్తున్నానంటే, కో పేమెంట్ పేరులోనే ఉంది. కో సగం మీరు పెట్టుకోండి, సగం నేను పెట్టుకుంటాను, లేదంటే 80% మీరు పెట్టుకోండి, 20% నేను పెట్టుకుంటాను. సో ఎవ్రీ టైం మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు టోటల్ బిల్ మీద కొంత నువ్వు పెట్టుకుంటాను, కొంత నేను పెట్టుకుంటాను, ఒప్పందం మీద నడిచేది కో పేమెంట్. సో దీనికన్నా బెటర్ ఆప్షన్ డిడక్టబుల్ పెట్టుకోవడం బెటర్. డిడక్టబుల్ వచ్చేటప్పుడు దాంతో టెర్మినాలజీ ప్రకారం దాని డెఫినేషన్ నేను మీకు చెప్తాను. సో నెక్స్ట్ ఏంటి క్రిటికల్ ఇల్నెస్. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి హార్ట్ కి సంబంధించి, కిడ్నీకి, క్యాన్సర్ కి. సో ఇవన్నీ క్రిటికల్ స్టేజ్ లో ఉండే. సో వీటిని మనం క్రిటికల్ ఇల్నెస్ అని పిలుస్తాం అనమాట. క్యుములేటివ్ బోనస్. ఈ క్యుములేటివ్ బోనస్ ఆర్ నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటి అంటే, సింపుల్ లాజిక్. నేను ఒక పాలసీ తీసుకున్నాను, ఒక 5 lakhs కి కవరేజ్ ఉండేటట్టు నేను పాలసీ తీసుకున్నాను. ఈ 5 lakhs కవరేజ్ నా ఫ్యామిలీ మొత్తానికి నేను 25,000 పే చేశాను. సో ఫస్ట్ ఇయర్ నేను ఏది యూటిలైజ్ చేసుకోలేదు. సో సెకండ్ ఇయర్ సేమ్ ప్రీమియం కి దిస్ 5 lakhs బికమ్ 7.5 lakh. సో నాకేమైందంటే కంపెనీ నేను క్లెయిమ్ చేయలేదు కాబట్టి నాకు బోనస్ ఇచ్చింది. థర్డ్ ఇయర్ సేమ్ 25,000 ప్రీమియం పే చేసుకున్నాను. దిస్ 7.5 lakhs బికమ్స్ 10 lakhs. సో ఇట్లా ఇది 1 crore వరకు వెళ్తుంది. క్యుములేటివ్ బోనస్ అనేది పాలసీ బట్టి, కొన్ని పాలసీస్ అయితే 250% పెరుగుతుంది, కొన్ని పాలసీ బట్టి 500% పెరుగుతుంది. లేదు, మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో కొన్ని కంపెనీస్ ఎట్లా ఆఫర్ చేస్తాయంటే, నేను 5 సంవత్సరాలు ప్రీమియం కట్టా, నేను 5 సంవత్సరాలు ఏమి యూటిలైజ్ చేసుకోవాలా, నా ఫస్ట్ ఇయర్ నేను కట్టిన ప్రీమియం నాకు రిటర్న్ బ్యాక్ ఇచ్చేయండి. సో ఇది మన దగ్గర అయితే ఒక మార్వెల్ పాలసీలో ఉంది, వెల్త్ ఫర్ హెల్త్ అని చెప్పి సపరేట్ యాడ్ పెట్టుకోవాలి. నేను పే చేసిన ప్రీమియమ్స్ అన్నట్లు ఫస్ట్ ఇయర్ పాలసీ తాలూకు అమౌంట్ ఇచ్చేస్తారు, ఫస్ట్ ఇయర్ ప్రీమియం. అది మనం 6th year యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మిగతా డిఈ అన్నది ఇంకో వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.